2026 టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో రెండవ మ్యాచ్ వచ్చి కంప్లీట్ అయిపోయింది. ముందుగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్కు బ్యాటింగ్ దిగిన టీమిండియా మంచి స్టార్ట్ లభించింది. కానీ అభిషేక్ శర్మ తొందరపడిపోయాడు. ఆల్రెడీ ఆ ఓవర్లో మంచి రన్స్ వచ్చాయి, అవుట్ అయి వెళ్ళిపోయాడు. వికెట్ అనేది చాలా వాల్యుబుల్ అని ఎవరైనా చెప్పండి అయ్యా అభిషేక్ శర్మకి. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ కిషన్ సంజుకి పర్ఫెక్ట్ జోడి. వాళ్ళిద్దరి ఎనర్జీ మామూలుగా లేదు, వేరే లెవెల్. చాట మామూలుగా లేదు అసలు. లాస్ట్ ఇన్నింగ్స్ కంటే ఇది ఇంకా హైలైట్. లాస్ట్ ఇన్నింగ్స్లో కనీసం అప్పుడప్పుడు చూసన్నా ఆడాడు సంజు. ఇప్పుడు అసలు నువ్వెవడురా అనే లెవెల్లోనే ఆడాడు. నువ్వు ఇంటర్నేషనల్ బౌలర్ అయితే నాకేంటి, నేను గల్లీ బౌలర్గానే ట్రీట్ చేస్తా అనే లెవెల్లోనే ఆడాడు. నాకు సంజుని చూస్తుంటే లక్ష్మణ్ సేవాగు వాళ్ళ ఆత్మలు వచ్చి ఈయనలో ఆవహించాయా అనే లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. మన విఎస్ లక్ష్మణ్ కదా, ఆయన ఫీల్డర్ గ్యాప్లో నుంచి కొట్టడంలో మాస్టర్. విఎస్ లక్ష్మణ్ ఫీల్డర్ల గ్యాప్లో కొట్టడం అనేది మాస్టర్. మన సేవాగ్ తెలిసిందే, పుల్ షాట్లో మాస్టర్ ఈ మనిషి. బౌలర్ని కనికరం లేకుండా తుక్కు కొడతాడు. వాళ్ళిద్దరు ఏమన్నా సంజు శాంసన్లో పూనారా అన్న లెవెల్లోనే ఆడాడు. ఇంకా ఆడిన ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైమండ్. అసలు అందులో ఉన్న పర్ఫెక్షన్ రీసెంట్ బ్యాట్స్మెన్ ఈ టీ20 వరల్డ్ కప్లో ఆడుతున్న ఏ టీంలోనూ కనపడలేదు. ఇది హార్డ్ హిట్టింగ్ కాదు, ఆ హార్డ్ హిట్టింగ్ వేరే. ఇది కొలతేసి కొట్టడం. ఇది సంజు శాంసన్ ఇది కొలతేసి కొట్టడం అనమాట. ఆయన అలాగే ఆడాడు. అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఆడేదారా చాలా శ్రద్ధగా కొట్టాడు అనే లెవెల్లోనే కొట్టాడు అనమాట సంజు శాంసన్. కంప్లీట్ బ్యాట్స్మెన్ అబ్బా. ఇతన్ని ఇన్ని రోజులు టీంలో చాలా తక్కువ ఛాన్స్ ఇచ్చారని అందరూ ఫీల్ అవుతారు, ఆడియన్స్ అంతా. సంజుని పిలవండి, సంజుని తీసుకురండి అని చాలా గొలగొల చేస్తారు. ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ ప్లస్ సంజులో ఉన్న టాలెంట్ ఈక్వల్ అయిందని అనుకోవచ్చు. సంజుకి వచ్చిన ఛాన్సెస్ అన్ని బాగా వాడుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి పార్ట్నర్షిప్ చాలా బాగా కంటిన్యూ అయింది. ఇషాన్ కిషన్ వచ్చేసి అవుట్ అయి వెళ్ళిపోయాడు. సంజు తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ దుబేతో ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఆ తర్వాత స్కోర్ వచ్చేసి 160 రన్స్ దగ్గర సంజు అవుట్ అయి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ టు హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలినందుకు. ఇంకా సంజు అయిపోయిన తర్వాత సూర్య వచ్చాడు. సూర్య అవుట్ అయి వెళ్ళిపోయాడు. తర్వాత హార్దిక్ వచ్చాడు. హార్దిక్ వచ్చేసి రావడంతోనే ఒక ఫ్లిక్ ఇచ్చాడు. ఇట్లా కొట్టేసరికి అది 6 బాల్సింది. జస్ట్ 1 స్టెప్లో 4 పోయింది. ఇంకా మన హార్దిక్ యాటిట్యూడ్ షాట్స్ అనేది మనకు తెలిసిందే, మామూలు ఉండదు. యాటిట్యూడ్ షాట్స్లోనూ ఉంటుంది, ఆయన బాడీలోనూ అలాగే ఉంటుంది, బౌలింగ్ వేసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. హార్దిక్ వే ఆఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత అనుకోకుండా దుబే రన్అట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ బాగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆర్చర్ని తిలక్ వర్మ ఉతికారేసాడు అనమాట. ఆపరేషన్ తిలక్ అనే ఏదో టార్గెట్ పెట్టుకుని వచ్చినట్టుగా ఆర్చర్ని అసలు టైం ఇవ్వలేదు. 3 సిక్స్లు కొడతానే ఉన్నాడు. చివరికి ఆయన బౌలింగ్ అవుటే వెళ్ళిపోయాడు. దాంతో మన టీమిండియా స్కోర్ వచ్చేసి 253 ఫర్ 7. మనము ఇంగ్లాండ్కి ఇచ్చే టార్గెట్ వచ్చేసి 254గా ఫిక్స్ చేసాం అన్నమాట. 254 రన్ టార్గెట్తో బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ వచ్చేసి కంటిన్యూస్గా వికెట్లు కోల్పోతూనే ఉంది, 4 వికెట్స్ వరకు. 13 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది సాల్ట్ది. అక్షర్ పటేల్ 26 మీటర్స్ బ్యాక్ పరిగెడుతూ ఆ క్యాచ్ పెట్టాడంట. ఇది మ్యాచ్కు మొదటి హైలైట్. సాల్ట్ అవుట్ అవ్వడం అనేది మనకు చాలా ప్లస్ పాయింట్. ఆ తర్వాత వచ్చేసి హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్ కూడా అక్షర్ పటేల్ తీసుకున్నాడు. అసలు ఈ గ్రౌండ్లో మొత్తం 360 డిగ్రీలో అక్షర్ పటేలే ఉన్నాడా అనే డౌట్ వచ్చింది. క్యాచ్లు అలాగే తీసుకున్నాడు, ఫీల్డింగ్ అలాగే చేశాడు, బౌలింగ్ అలాగే చేశాడు. హీఈజ్ అనదర్ బాపు ఆఫ్ అవర్ నేషన్. ఎందుకంటే బ్రిటిషర్స్ నుంచి మనల్ని కాపాడాడు అక్షర్ పటేల్. అందుకే ఆయన బాపు అని పిలుస్తారు. నిక్నేమ్ బాపు అనమాట. అక్షర్ పటేల్ నిక్నేమ్ బాపు అని పిలుస్తారు. అందుకే బ్రిటిషర్స్ నుంచి మళ్ళీ మనల్ని కాపాడాడు అక్షర్ పటేల్.
ఆ తర్వాత వచ్చిన టామ్‌ని వచ్చేసి అక్షర్ పటేల్ అవుట్ చేసి పంపించేశాడు. ఇంకో మ్యాచ్‌కి హైలైట్ ఏమంటే విల్‌జాక్ క్యాచ్. విల్‌జాక్ వచ్చేసి మంచి షాట్ ఆడాడు. అది 6 పోయిందని ఫిక్స్ అయిపోయా. అక్షర్ పటేల్ దాన్ని పట్టుకొని దూబేకు క్యాచ్ ఫార్వర్డ్ చేశాడు. ఈయన బౌండరీ లైన్ అవతల పడిపోయాడు. ఎవరు? అక్షర్ పటేల్. దూబే వచ్చేసి ఆ క్యాచ్ చేసుకున్నాడు. ఇది మ్యాచ్‌కు వన్ ఆఫ్ ది మోస్ట్ హైలైట్. క్యాచ్‌లు మామూలుగా పట్టలేదులే. ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇక్కడ బౌలింగ్‌లో మాత్రం మనోళ్ళు తేలిపోయారు. ఫస్ట్ 4 వికెట్స్ అనేది పడుతూ వస్తున్నాయి. ఇంక మ్యాచ్ మన చేతిలో ఉందిలే, అంతా అయిపోయింది అని అనుకున్నాం. కానీ ఒక్కడు నిలబడ్డాడబ్బా! జాక్ దెబ్బకు మ్యాచ్ అంతా ఒక్కసారిగా షేక్ అయిపోయింది. మనం ఓడిపోతామా అనే డౌట్ కలిగించాడనమాట. సెంచరీ చేశాడు. వికెట్స్ పడుతున్నా అతనొక్కడే ఒంటరి పోరాటం చేశాడు. లాస్ట్ ఓవర్ వరకు నిలబడ్డాడు. గెలిపించడానికి ఏమి చేయాలో అన్నీ చేసేసాడు జాకబ్. 105 రన్స్ చేశాడు. మారులస్. T20 వరల్డ్ కప్‌లో ఇలాంటి బిగ్గెస్ట్ స్కోర్ చేజ్‌లో ఇలా పర్ఫామ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రెషర్ చాలా ఉంటుంది. అవతల టీం భారీ స్కోర్ చేసి ఆ స్కోర్‌ను చేయాలి అంటే ఎంత దమ్ము నిండాలి. జాకబ్ మాత్రం మామూలుగా ఆడలేదు. దాదాపు ఇండియా ఈ మ్యాచ్ లూజ్ అయిపోతుందేమో అనే అనుమానం కలిగించాడు. సూపర్ బ్యాటింగ్. మన హార్దిక్ పాండ్యా త్రోతో రన్అట్ అయ్యి వెళ్ళిపోయాడు. దాంతో మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసింది. అసలు లాస్ట్లో ఆర్చర్ బ్యాటింగ్, ఇది ఇంకా దారుణం. ఆర్చర్ బౌలింగ్లో రన్స్ ఎక్కువిచ్చాడని చెప్పేసి బ్యాటింగ్లో కూడా రన్ చేశాడు. ఇంకో 2 బాల్లు ఉంటే ఆర్చర్ మ్యాచ్ ముగించేసేవాడే. దేవుని దయ వల్ల మనం ఈ మ్యాచ్ గెలిచేసాము. అందరూ కష్టపడ్డారు. కానీ బౌలింగ్ అనేది ఇంకా బుమ్రా మీదనే ఆధారపడడం అనేది ఇది కరెక్ట్ కాదు. బుమ్రా గనక అతని లాస్ట్ 2 ఓవర్లు పర్ఫెక్ట్గా వేయకపోయి ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేది. బుమ్రా మీదే ఆధారపడడం అనేది ఇట్స్ నాట్ వ్యాలిడ్ థింగ్. మనం బౌలర్లు అందరూ బుమ్రాకు హెల్ప్ చేయాలి. అంతేకాని అతనొక్కడే ఎన్నిసార్లు అని మ్యాచ్ని కాపాడగలడు? అది కుదరదు. కాబట్టి మన వల్ల బౌలింగ్ లోపాలను సరి చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ ఫైనల్లో మనం విన్ అవ్వాలి. విన్ అవుతాము. విన్ అయిపోయాము. మన న్యూజిలాండ్కి బాకీ ఉన్నాం కదా, ఆ బాకీ కూడా తెచ్చేసేయాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా. కప్పుతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను.